తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. జగన్ ప్రైవేట్ సెక్యూరిటీ మళ్ళీ కొత్తగా యాడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఆయన సొంత సెక్యూరిటీ పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు కొంతమంది. అమ్మ పెట్టబడ్డది అడుగు తిననేదనో సామెత ఉంది. ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే ఏం చేయాలి? ఆ బేర్ మినిమం 54 నుంచి 57 మంది ఆయన రేడియస్లో ఉండాలి. వీళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా ఏం చేస్తారు? వందలాది మంది వేలాది మందిని చుట్టుపక్కల డిప్లాయ్ చేస్తారు. ఏది? ప్రజలను నియంత్రించడానికి. ఇక్కడ కన్సర్న్ ఏంటి? ఆయన సెక్యూరిటీ. ఇప్పుడు లోకేష్ యోగలం పాదయాత్రలో 3000 మందిని ఆయన టీషర్ట్లు వేసి యోగలం అని చెప్పి డిప్లాయ్ చేసుకున్నాడు. ఏమనంటే మా పార్టీ కార్యకర్తలు అన్నది. దీన్ని డైరెక్ట్గా సెక్యూరిటీని పెట్టుకున్నాడు. ఆయన వాలంటీర్ వ్యవస్థ అంటే వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అన్నారు. ఆయన ఏ రోజైనా ఆయన కాదు మా వాళ్ళు కాదని ఆర్గ్యూ చేశాడు. సేమ్ అంతే. ఇప్పుడు గతంలో ఆయనకి 600 పైచీలక పర్సనల్ సెక్యూరిటీ ఉండేవారు. ఏదో ఆయన పాదయాత్ర అప్పుడు అటు రోప్ పార్టీల కింద ఇదన్నప్పుడు. ఈసారి అతనికి ప్రభుత్వం నుంచి సహకారం అందనప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ అన్నది పేరుకి మా నామమాత్రంగానే మిగిలి ఉన్నప్పుడు బంగారపాలెంలో చూశారు సార్, ఒంటరివాడిని అభిమన్యుని వదిలినట్టు వదిలేశారు ఆ పద్మవ్యూహంలో. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి. ఎలిపేట దగ్గరనే పరిస్థితి ఎలా ఉందో చూసాం కదా. ఏది? రాప్తాడులో పొగిలి రైతుల దగ్గర చూసాం కదా. ఇవన్నీ గమనిస్తున్న తర్వాత వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజావాహిని తట్టుకోలేక కూర్చున్నప్పుడు ఏం చేయాలన్న ఆల్టర్నేటివ్ అతను క్రియేట్ చేసుకోకపోతే అట్లీస్ట్ రోప్ పార్టీ, ఆయన పార్టీ నాయకులే కదా అంబటరామ వీళ్ళందరూ రోప్ పార్టీలు పట్టుకుని గుంటూరు మిర్చి ఆడి నుంచి వెనక్కి తీసుకొచ్చారు. దాని బదులు 40 మంది సెక్యూరిటీలు పెట్టుకుంటే ఏముంది? నాకు అర్థం కాని విషయం. అమ్మ పేట దొరుకుతున్నాను మీరే ఎందుకు పెట్టట్లేదు అన్న విషయం ఈరోజు దాకా డిబేట్ చేస్తుంటే ఆయన 40 మంది పెట్టుకున్నారని ఏడిపోయేందుకు నాకు అర్థం కాదు. యోగాలంకి 3000 మందిని ఆయన రోప్ పార్టీల కింద పెట్టుకుని వెళ్ళినప్పుడు తప్పులేదు, కానీ దీనికి వస్తే బాధ వచ్చిందా? ఆయనకు వచ్చిన జనాలు ఈయనకు వచ్చిన జనాలు ఒకసారి కంపేర్ చేయండి. ఇప్పుడు వాస్తవాన్ని ప్రజలకి ఎక్కడ చేరువైనకుండా నెగిటివిటీని సెక్యూరిటీని పెట్టుకున్నట్టు 40 మందిని పెట్టుకుంటా గన్మ్యాన్లు ఉన్నారట, గన్లు పెట్టుకున్నారట. ఏంటంటే నాకు అర్థం కాదు. గన్మ్యాన్లు ఎందుకు ఉంటారు? ఆయనకు పర్సనల్ గన్మ్యాన్లు ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఇద్దరు ముగ్గురు ఉంటారు చుట్టూ. ప్లస్ జెడ్ ప్లస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది గన్లు పట్టుకు ప్రైవేట్ వాళ్ళు కూడా గన్లు పట్టుకు తిరుగుతారా? అవుతుందా ప్రాక్టికల్గా? ఈ పని పోలీస్ వ్యవస్థ త్రూగా చేస్తే అసలు తెప్పలే లేవు. అది చేయకుండా ఆయన మీద పడి ఏడ్చుకుంటే ఎన్నాళ్ళు అవుతుంది? మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.